విధి ఆడిన విత్తనాటకంలో నేను ఒంటి చేయవాడిని అయిపోయాను గీత, ఒంటి చేయవాడిని అయిపోయాను గీత. చూడు 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 చూడు. విజయ్ బైక్ మీద వస్తుంటే ట్యాంక్ బండి మీద సైకిల్ గుద్దేసింది. కుడి చేయి ఊడి హుస్సేన్ సాగర్ లో పడిపోయింది గీత. ఇప్పుడు ఎలా విజయ్? ఎలా ఏముంది, నన్ను మర్చిపో గీత. నీ మెళ్ళో నేను తాళి కట్టలేను. నేను తాళి కడతాను. నిజం? నిజం. ప్రామిస్? ప్రామిస్. చెయ్యండి. అవును, ఎలా వచ్చింది? నిన్ను ఏం చేస్తానో చూడు. చూసావా నిన్నెలా ఫోన్ చేశాను? చాలే, ఇంకెప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ చెయ్యొద్దు. నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఇంతకన్నా భయపడాల్సిన మ్యాటర్ ఇంకోటి ఉంది. ఏంటది? మా వదిన అర్జెంట్ గా నిన్నింటికి తీసుకురమ్మంది. నిన్ను ఇంటర్వ్యూ చేసి నాకు భారీగా నువ్వు సరిపోతావో లేదో డిసైడ్ చేస్తుందట. నాన్సెన్స్. ఆవిడెవరు డిసైడ్ చేయడానికి? మీ వదిన నీ గొప్పేవో కానీ నాకు కాదు. ముందు అసలు ఆవిడ నాకు తోడుకోవడం సరిపోతుందో లేదో నేను డిసైడ్ చేస్తాను. పద పద. ఏడుకోండి పడా. వెంకటరమణ, వదనకు గీత నచ్చేలా చూడు స్వామి. మా అయోమయం మోకాళ్ళ మీద పాక్కుంటూ నీ కొండకొచ్చి గుండు కొట్టించుకుంటాడు స్వామి. రిలాక్స్ విజయ్, ఎందుకంత టెన్షన్ పడతా? మీ వదినతో నేనంత ఈజీగా డీల్ చేస్తానో చూడు. మనదంతా డైరెక్ట్ అటాకే. నీది డైరెక్ట్ అటాకే తల్లి, నాకు హార్ట్ అటాక్. ఏం చేస్తావో నేను చూసుకుంటానుగా. లప్పంగిరిగిడి ముస్తఫా వచ్చిందే. ఇదిగా ఏమయ్యం, ఎంచుమించు నా అంత అందంగా ఉంది కదా పిల్ల. గీత, మా వదిన వచ్చేసింది. వదినా, గీత మొన్న చెప్పానే అదే. బాగున్నావా గీత? నాన్నగారు పిన్ని బాగున్నారా? బాగున్నారక్క. బావగారు ఇంట్లో లేరాక? బిజినెస్ పని మీద ఢిల్లీకి వెళ్ళారు. ఏమవుతున్నా నీ పోలికే లేదు. ఈ కోతి నీ చెల్లెలా? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఎవరక్క ఈ కొండముచ్చు? నువ్వే కొండముచ్చు. నువ్వే నువ్వే. చూడక్క. చిపాడు, ఇలాంటి సీన్లు చూస్తే నాకు బోల్డ్ సిగ్గు బాబు. నీకు సిగ్గు వస్తే వచ్చింది, నా మీద పడాలా? నువ్వే కదా పక్కన ఉన్నావు. అబ్బా, పెళ్లి కాకముందే ఇలా దెబ్బలాడుకుంటారేంటి? పెళ్ళైతే దెబ్బలాడుకోవచ్చా మేడం? నువ్వు నోర్మి. అమ్మాయ్యా, వదిన మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అయమయం, చిన్నబాబు నువ్వు వెంటనే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకో. అలాగే. పెళ్లి నీకు, గుండు నాక. లప్పాంగిరిగిరిలా ఉంది. అయినా నా ఫేస్ చూస్తే అందరికీ అలుతే. నీ అబ్బా. ఏమిటమ్మా గీత నువ్వు అనేది? అవును మమ్మీ, అక్కయ్య నన్ను చూడగానే ఎంత సంతోషపడిందో. ఒక రోజంతా నేను తన దగ్గరే ఉన్నాను. మమ్మీ, ఏమిటి తల్లి? బావగారితో చెప్పి విజయ్తో నా పెళ్లి జరిపిస్తానని ప్రామిస్ చేసింది మమ్మీ. అంతేకాదు, నీకు గుడ్ న్యూస్. ఏమిటమ్మా? అక్క ఇప్పుడు గర్భవతి. మరింతసేపు చెప్పవేంటే? అయ్యో, మీకు మరీ తొందర. ఏమండి, నా కూతురు గర్భవతి, 9 నెలండి. దానికి ఇంకా పెళ్లే కాలేదు, గర్భవతి అంటే నీకన్నా మర్చిపోయిందా? చాలండి, మీది మరీ చేదస్తాం. నేను చెప్పేది నా పెద్ద కూతురు కస్తూరి గురించి. కస్తూరి నీ పెద్ద కూతురా? నీకంత మంచి బుద్ధి ఎప్పుడు పుట్టుకొచ్చిందే? కాస్త అటు ఇటుగా నేను ఎప్పుడు మంచిదాన్నే. మీకు బిడ్డను కూడా కన్నాను, ఆ మాత్రం తెలీదా? సరే అంటే సరిపోదు, వెంటనే వెళ్ళి అమ్మాయిని కాన్పుకు తీసుకురండి. నా బిడ్డకి నా చేతులతో పురుడు పోస్తాను. మరి ఆలస్యం చేయక వెంటనే బయలుదేరండి. అబ్బా అబ్బా, తిన్నగాడు, లేకపోతే చంపుతా. అన్ని కాయలు మీరే వేస్తే మరి నేనే వేయను. అరవకండ్రా. అలాగే, నేను దీంతో వేస్తాను. దీంతో ఆడతావేంట్రా?
ఎక్కడికి రా. నేను ఆడను. ఆడకపోతే చంపేస్తా నేను. కూర్చో. ఏమండి మిమ్మల్ని ఏమిటి ఎప్పుడు ఆ పేపర్లు ఫైళ్లు ముందేసి కూర్చుంటారేమిటి? ఇవి మన విజయ్ కోసం కట్టబోయే కొత్త ఫ్యాక్టరీ ఫైల్స్ కస్తూరి. ఈ ఫ్యాక్టరీ కట్టాలన్నదే నా జీవితాశయం. వీడి చదువు పూర్తయ్యేసరికి ఆ ఫ్యాక్టరీ రెడీ చేసి దానికి వీడిని ఎండీని చేసేస్తే నా బాధ్యత పూర్తయిపోతుంది. ఆ ఫ్యాక్టరీకి నేను ఎండీ అవ్వాలంటే నాదో కండిషన్. ఏమిట్రా? ఆ ఫ్యాక్టరీ వదిన పేరు మీద పెట్టాలి. కష్టమంతా నాది, పేరు మీ వదినిక? ఓన్లీ అన్నయ్య, మన వదినేగా. నోర్మై, మన వదిన కాదు, నీ వదిన. ఓ సారీ, నా వదినే. బాబు గారు, ఏంటమ్మా? అమ్మగారికి జరిపించవలసిన ముచ్చటోటి ఉంది బాబు. ఏంటది? సీమంతం. అత్తగారు ఆడపడుచులు కలిసి చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులందరినీ పేరంటానికి పిలిచి ఎంతో వైభవంగా శ్రీమంతం జరిపించాలి బాబు. కడుపుతోటి ఉన్న ఏ ఆడ కూతురికైనా ఆ ముచ్చట జరిపించుకోవాలని చాలా ఆశగా ఉంటది. మంది ఆడదిక్కులేని ఇల్లైపోయింది. కన్నతల్లైనా ఉండుంటే కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్ళి ఈ వేడుక జరిపించుండేది. ఏం చేస్తాం? కస్తూరికి శ్రీమంతం జరిపించుకునే ప్రాప్తం లేదు. నాన్ సెన్స్. వదినకు ప్రాప్తం లేకపోవడం ఏంటి? వదినకు పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా మనిల్లే. ఇక్కడే సీమంతం జరుగుతుంది. అత్తగారు ఆడపడుచు దగ్గరుండి జరిపిస్తారు. రంగమా, బాబు. చుట్టుపక్కల ఆడవాళ్ళందరినీ పేరెంటానికి పిలువు. అలాగే బాబు. అయ్యమయం, అరేంజ్మెంట్ సదిరిపోవాలి. ఓకే? అలాగే. ఇంతకు ముందు ఎవ్వరికి జరగనంత వైభవంగా మా వదినకు సీమంతం జరగాలి. ఎందువలన పులుపులడిగెను మందగమన్న పరువు నడక ఏల నడిచెను మీ అత్తగారిని నీ ఆడపడుచుని చేతికి చందమామనే ఇంటికివ్వవే చంటి పాపని. ఎందువలన పులుపులడిగెను మందగమన్న పరువు నడక ఏల నడిచెను. గాజులతో చేతులకే పూజ చెయ్యగా అడుగులకే గజ్జలతో మడుగులొత్తగా వనిత కళ బలపు గెల కలిసి పండగ అత్త సిరి ఎత్తుకునే కొత్త పండగ. సింమంతమాడే శ్రీదేవికి ఇదే గోపెమ్మలాడే కోలాటము. పూబంతులాడే భూదేవికి ఇదే సీతమ్మ తల్లి పేరంటము. ఎందువలన పులుపులడిగెను మందగమన బరువు నడక ఏల నడిచెను. ఎంత పని చేసింది కాంతామణి అంతట్లో అమ్మతని అవుదామని. ఎరగనట్టు ఉన్నాడు అన్నామని రేపటికే నాన్న పోజు ఇద్దామని. నా తల్లి సీమంత వైభోగము ఎన్ని ఎన్నెల్లు తెచ్చింది నా కళ్ళకు.
నా జన్మకి నాటి ఆనందము కొత్త అర్థాలు చెప్పింది కన్నీళ్ళకి ఎందువలన ఇందు వదన పులుపులడిగెను మంతకమున్న బరువు నడక ఏల నడిచెను నే అత్తగారిని నే ఆడపడుచుని చేతికి చందమామని ఇంటికివ్వవే సంటి పాపని అమ్మాయితో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది బాబు. మన కొత్త ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కని ఢిల్లీ నుంచి ఇంజనీర్లు వస్తున్నారు మావయ్య, లేకపోతే వచ్చేవాడిని. పోనీ విజయ్ని తోడు తీసుకెళ్ళమంటారా? అమ్మమ్మో నేను రాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏ మొద్దు, నేను వెళ్ళేది నీకోసం. పిన్నికి నిన్ను చూపించి నీ పెళ్లి విషయం మాట్లాడదామంటే రానంటావేంటి? గీత కూడా అక్కడే ఉంది. సరే నువ్వు అంతగా బతిమలాడుతుంటే రానంటే బాగుండదు కదా. వస్తాలే అనయ్య, ఉమ్. ఉదయంతో నేను వెళ్తా.